హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. ఈ రోజు వీడియో మన లేడీస్కి చాలా ఇంట్రెస్టెడ్ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ మీరు తమ్మైల్ చూశారు కదా, అదే షాపింగ్ వీడియో. మనకి నెక్స్ట్ మంత్ మెయిన్ ఫెస్టివల్ వస్తుంది కదా, సంక్రాంతి. మనకి సంక్రాంతి వచ్చింది అంటే 2 months ముందు నుంచి మనం షాపింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. ఎందుకు అంటే మెయిన్ రీజన్ స్టిచ్చింగ్ కోసం. ముందుగా స్టిచ్చింగ్కి ఇవ్వకపోతే స్టిచ్ చేసి ఇవ్వరు అని మనం నవంబర్ అండ్ డిసెంబర్ మంత్స్లోనే షాపింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో నా షాపింగ్ కూడా అయిపోయింది. అండ్ షాపింగ్ చేసి వచ్చిన వెంటనే మన లేడీస్ చేసే ఫస్ట్ పని, మనం కొన్నవి మన ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి చూపిస్తాం. అందులో మనకి చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. చూపిస్తూ దీనికి ఏ మోడల్ స్టిచ్ చేస్తే సూట్ అవుతుందని డిస్కషన్ కూడా చేస్తూ ఉంటాం. సో నేను చేసిన షాపింగ్ మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఏ మోడల్స్ స్టిచ్ చేయాలో మీరు నాకు సజెస్ట్ చేయండి. మీలో ఎక్కువ మంది ఏ మోడల్స్ సజెస్ట్ చేస్తారో అవే మోడల్స్ని మనం స్టిచ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు 1 by 1 చూపిస్తాను. ఇది ఫస్ట్ డ్రెస్ అన్నమాట. ఇది నేను మా పాప కోసం తీసుకున్నాను, లెహెంగా అండ్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవడం కోసం. ఇప్పుడు దీన్ని నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉంది అనేది. ఇది బెనారస్ ఫ్యాబ్రిక్. ఈ బెనారస్ ఫ్యాబ్రిక్ మీటరు 300 రూపీస్ పడింది. పైన మనకి ఈ విధంగా బ్లూ కలర్ వచ్చింది, లైట్ కలర్. అండ్ కిందన మనకి బిగ్ బార్డర్ వచ్చింది. చూస్తున్నారు కదా, కిందన పింక్ కలర్లో బిగ్ బార్డర్ వచ్చింది. అందుకోసం నేను టాప్ కూడా పింక్ కలర్ తీసుకోవాలని పింక్ కలర్ టాప్ని తీసుకున్నాను. దానికోసం కూడా 1 మీటర్ బెనారస్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ఇది మనకి 350 రూపీస్ పడింది అనమాట మీటరు. ఈ బెనారస్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందని నేను మా పాప కోసం తీసుకున్నాను. మొత్తం కిందన లెహెంగా కోసం 3 మీటర్స్ తీసుకున్నాను, పైన టాప్ కోసం 1 మీటర్ తీసుకున్నాను. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనం కిందన కట్ వర్క్ బార్డర్స్ని వేసుకుంటున్నాం కదా, కట్ వర్క్ బార్డర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకోసం ఇక్కడ లీవ్స్లో గ్రీన్ కలర్ వచ్చింది చూసారా, ఆ గ్రీన్ కలర్ కట్ వర్క్ బార్డర్ని తీసుకున్నాను. ఇది టోటల్గా 9 మీటర్స్ ఉందన్నమాట. 9 మీటర్స్ నాకు 320 రూపీస్ వచ్చింది. నేను మొత్తం 3 మీటర్స్ కిందన లెహెంగాకి అండ్ టాప్ కూడా నేను ఈ లేస్ని స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. కిందన మన లెహెంగా అనేది ప్లీటెడ్ లెహెంగానే స్టిచ్ చేస్తాను. పైన బ్లౌజ్ కోసం పెప్లం టాప్ని స్టిచ్ చేయాలి అనుకుంటున్నాను. పెప్లం టాప్లో కూడా ఏ మోడల్ స్టిచ్ చేయాలి అనేది మీరు నాకు సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు స్క్రీన్ మీద నేను పిక్స్ని పెడుతున్నాను కదా, అందులో ఏ మోడల్ బాగుంటుందో మీరు నాకు సజెస్ట్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ పెప్లం టాప్ని స్టిచ్ చేసుకునేటప్పుడు బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ని కలిపి జాయిన్ చేయకూడదు అనుకుంటున్నాను అనమాట. ఎందుకు అంటే మనం ఆ బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్ని కలిపి జాయిన్ చేయకుండా అక్కడ స్ప్రింగ్ ప్రెస్ బటన్స్ని పెట్టుకున్నాం అనుకోండి, మనం హాఫ్ బ్లౌజ్గా కూడా యూస్ చేసి దీనికి ఒక వార్నింగ్ కూడా వేసుకుంటే హాఫ్ సారీ అయిపోతుంది అనుకుంటున్నాను. అందుకోసం నేను పెప్లం టాప్ని స్టిచ్ చేసేటప్పుడు పైన బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని జాయిన్ చేయకుండా స్ప్రింగ్ ప్రెస్ బటన్స్ని పెట్టి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది నేను మా పాప కోసం తీసుకున్న ఫస్ట్ డ్రెస్ అనమాట. కలర్ కాంబినేషన్ ఏ విధంగా ఉందో మీరు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ శారీ. ఇది నా కోసం తీసుకున్నాను. ఇది జార్జెట్ బెనారస్ శారీ. మీకు ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. కలర్ కూడా చాలా డార్క్గా ఉంది అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఇది కాస్ట్ వచ్చేసి 2550 రూపీస్ పడింది. దీనికి కిందన మనకి బార్డర్ కూడా ఇచ్చారనమాట, కట్ వర్క్ లేసు వాళ్ళే ఇచ్చారు. అండ్ బ్లౌజ్ ఏమో ఈ విధంగా ఉంది, హెవీ వర్క్ వచ్చింది. పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు మనకి. ఇది బ్యాక్ పార్ట్ అండ్ ఫుల్ వర్క్ రావడం వల్ల దీనికి ఇక్కడ నేను హై నెక్ పెట్టుకుని స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనకి ఇక్కడ హ్యాండ్స్ కూడా వర్క్ అనేది ఇచ్చారనమాట. హ్యాండ్స్కి కిందన కట్ వర్క్ చేసుకుని స్లీవ్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, కిందన మనకి కట్ వర్క్లో ఉందన్నమాట డిజైన్. మీకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను. చూడండి, ఫ్రంట్ పార్ట్లో కూడా మనకి వర్క్ వచ్చింది. ఇక్కడ ఫ్రంట్ నెక్ మనం డీప్ నెక్ పెట్టుకోవచ్చు. వర్క్ చూసారా, చాలా డీప్గా ఉంది. సో మనం డీప్ నెక్ని కూడా పెట్టుకుని స్టిచ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఏ బ్లౌజ్ బాగుంటుంది అనేది నాకు సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం అదే బ్లౌజ్ని స్టిచ్ చేసుకుందాం. ఓవరాల్గా శారీ అండ్ బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చి నేను ఈ శారీని తీసుకున్నాను. ఇది నేను కళామందిర్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్. ఇది కూడా బెనారస్ శారీయే, కానీ ఇది ప్యూర్ బెనారస్ కాదనమాట, కొంచెం సిల్క్ మిక్స్ వచ్చింది ఇందులో. ఓవరాల్గా శారీ అనేది ఈ విధంగా ఉంది. ఇది మనకి పైటంచు ఈ విధంగా ఇచ్చారు. అండ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ గానే ఇచ్చారు, కిందన బార్డర్ ఇచ్చారనమాట.
మొత్తం ఓవరాల్ శారీ అంతా ఈ విధంగా సెల్ఫ్ ప్రింట్ ఇచ్చారు. ఇక్కడ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, సేమ్ బ్లౌజ్ కలర్ ఇచ్చారు కాబట్టి, బ్లౌజ్ సేమ్ కలర్ కాకుండా ఇప్పుడు అందరూ కాంట్రాస్ట్ బ్లౌజెస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి, మనకి శారీలోని ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ కనిపిస్తున్నాయి కదా! ఈ 2 కలర్స్‌లో ఏదో ఒక కలర్‌ది కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది తీసుకోవాలి అనుకుంటున్నాను. దీనికి ఏ కలర్ బావుంటుంది అనేది సజెస్ట్ చేయండి. ఆరెంజ్ బావుంటుందా? లేక పింక్ కలర్ బావుంటుందో మనం ట్రై చేద్దాం. ఓవరాల్‌గా శారీ అంతా ఈ విధంగా వచ్చింది. దీని కాస్ట్ మనకి 1500 రూపీస్ అన్నమాట. ఈ శారీ కూడా ఏ విధంగా ఉందో మీరు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ మా పాప కోసం సింపుల్‌గా ఒక చూడీదార్‌ని స్టిచ్ చేయడం కోసం ఈ నెట్ ఫ్యాబ్రిక్‌ని 1 మీటర్ తీసుకున్నాను. ఈ డార్క్ కలర్ చూడగానే నెట్ ఫ్యాబ్రిక్ బాగుందని తీసుకున్నాను ఫ్రెండ్స్. టాప్‌కి 1 మీటర్ సరిపోతుంది. అండ్ లోపల లైనింగ్ వేయడం కోసం సాటిన్ ఫ్యాబ్రిక్‌ని తీసుకున్నాను. కిందన స్ట్రెయిట్ ప్యాంట్‌ని స్టిచ్ చేయడం కోసం ఈ విధంగా సెమీ సిల్క్ ఫ్యాబ్రిక్‌ని తీసుకున్నాను. అండ్ డిజైనర్ దుపట్టాని స్టిచ్ చేయడం కోసం నెట్ ఫ్యాబ్రిక్‌ని తీసుకున్నాను. దీంతో మనం ఒక చూడీదార్‌ని స్టిచ్ చేసుకుందాం. ఆ డిజైనర్ నెట్ ఫ్యాబ్రిక్ మనకి మీటర్ 250 రూపీస్ పడింది. ఈ సెమీ సిల్క్ ఫ్యాబ్రిక్ మనకి మీటర్ 80 రూపీస్ పడింది. లోపల సాటిన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీటర్ 60 రూపీస్ పడింది ఫ్రెండ్స్. ఇది నెట్ ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా వచ్చింది. ఓవరాల్‌గా వర్క్ అనేది ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. చుడిదార్ కాకుండా ఇంకేదైనా మోడల్ కూడా బాగుంటుందా 8-10 ఇయర్స్ బేబీ గర్ల్‌కి మీరు సజెస్ట్ చేయండి నాకు. ఇవే నేను సంక్రాంతి కోసం చేసుకున్న షాపింగ్ ఫ్రెండ్స్. మీతో షేర్ చేసుకోవాలి అనిపించి షేర్ చేశాను. మీకు ఏ విధంగా ఈ వీడియో అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ మోడల్ సజెస్ట్ చేస్తే ఆ మోడల్స్‌ని మనం స్టిచ్ చేసుకుందాం. అండ్ ప్రతి మోడల్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్‌ని నేను మన ఛానల్‌లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.